వృశ్చిక రాశి వారు, మీ ఎదుగుదలను ఆపుతున్న వారు ఎవరు? వారి పేర్లతో సహా బయటపడింది. వారు ఎవరో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. వారు మీకు చాలా దగ్గర వ్యక్తులే. మీరు నమ్మిన వాళ్లే మీ వెనక నుంచి మీకు అదృష్టాన్ని దూరం చేస్తున్నారు. వారు ఎవరు ఏంటి అనేది తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. కానీ ఇది పచ్చి నిజం. ఇది తెలుసుకున్నారు అంటే గనక మీ జీవితం మారుతుంది. ఇప్పటి వరకు కూడా మీకు ఎందుకు కష్టాలు ఆగట్లేదు అనేది మీకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు చివరి వరకు కూడా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ నిజం మీకు బయటపడింది, మీకు తెలిసింది అంటే మీరు వారిని జీవితాంతం కూడా దూరం పెట్టేస్తారు. వృశ్చిక రాశి వారు చాలా గట్టివారు. ఎవరినైనా సరే నమ్మితే వారిని చాలా బాగా నమ్ముతారు. వారి కోసం మీ ప్రాణాలైనా ఇస్తారు. అదే మీ యొక్క బలహీనత. అయితే మీరు నమ్మిన వాళ్లే మీ ఎదుగుదలని అడ్డుపడాలని చూస్తున్నారు. ఎందుకు వారు ఇలా చేస్తున్నారు అంటే మీ ఎదుగుదల వారికి ఇష్టం లేదు కాబట్టి. మీరు ఎదగడం వారికి ఇష్టం లేదు. మీరంటే వారికి కుళ్ళు, ద్వేషం, అసూయ ఇవన్నీ కూడా వారిలో ఉన్నాయి. మీ ఎదుగుదలని వారు తట్టుకోలేరు. కాబట్టి మీతో మంచిగా ఉంటూ, మంచిగా మాట్లాడుతూ, మీ ప్లాన్లన్నీ కూడా ముందుగానే తెలుసుకుని వాటికి పై ఎత్తులు వేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా సరే గమనించండి, మీ ప్లాన్లు ఎప్పుడైనా సరే ఎవరికైనా ముందుగానే బయటికి చెప్పేస్తే అది ప్రతిసారి కూడా తప్పుతుంది. ఖచ్చితంగా అదైతే సక్సెస్ అవ్వకుండా పోతుంది. మీరు ఏదైనా సరే ఒక పని చేద్దాము అనుకుంటే అది చివరి నిమిషం వరకు కూడా వచ్చి చివరి నిమిషంలో చేజారిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా వాటంతా అవి జరగడం లేదు. ఇవన్నీ కూడా వారు కావాలని సృష్టిస్తూ ఉన్నారు. మీకు తెలియకుండానే మీ వెనక గోతులు తవ్వుతున్నారు. మీకు చాలా దగ్గర వ్యక్తులు, అయిన వ్యక్తులు. అసలు ఆ వ్యక్తి ఎవరు? మీ ఎదుగుదలను వారు ఎందుకు ఓరలేకపోతున్నారు? ఎందుకు ఇలా అడ్డుకుంటున్నారు? వారు ఎవరో కదండి, వారు మీ ఇంట్లోనే ఒకరు. అంటే మీకు చాలా దగ్గర బంధువులు అన్నమాట. మీ ఇంట్లోనే, మీ కుటుంబ సభ్యుల్లోనే చాలా దగ్గర బంధువులు, మీకు చాలా అయిన వారు వాళ్ళు. మీ ఎదుగుదలను చూసి చాలా అసూయపడుతూ ఉంటారు, ద్వేషిస్తూ ఉంటారు. మీరు పడిపోతే లోపలే సంతోషపడతారు, పైకి మాత్రం చాలా బాధపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు. వారిని మీరు గుర్తించాలి అంటే చాలా తేలిక. ఇది నీ వల్ల కాదు, ఇది నీకు కష్టం అవుతుంది, నువ్వు ఇది చెయ్యలేవు అని ఎప్పుడూ కూడా తరచూ కూడా మిమ్మల్ని అంటూనే ఉంటారు. ఈ విధంగా వీరిని మీరు గుర్తించవచ్చు కూడా. వారు ఏంటంటే మీ ముందు చాలా బాగా నటిస్తూ ఉంటారు. మీ ముందు చాలా నవ్వుతూ మాట్లాడతారు. వారు మీకోసం ప్రాణమైన ఇస్తాము అనే విధంగా చాలా తియ్యగా మాట్లాడుతూ మిమ్మల్ని మెప్పిస్తూ ఉంటారు. కానీ మీ వెనకాల అసలు వారి రూపం ఏంటి అనేది తెలుస్తుంది. మీ వెనకాల చాలా గోతులు తవ్వుతూ ఉంటారు. మీ చెడు కోరి, మీ వినాశనాన్ని కోరి తిరుగుతూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీకు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. ముందు వారిని మీరు దూరం పెట్టాల్సిందే. ఇలాంటి వ్యక్తులకు మీ సీక్రెట్స్ తెలిసినా, లేదంటే మీరు ఏదైనా చేయబోతున్నారనే విషయం తెలిసినా వాటన్నిటిని కూడా వీరు చెడగొట్టడానికి చూస్తారు. అంతేకాకుండా మీకు తప్పుడు సూచనలు ఇస్తారు. ఇలా చెయ్యి, అలా చెయ్యి, అలా చెయ్యొద్దు అని చెప్పి మిమ్మల్ని తప్పుదారిలో వెళ్లేలాగా చేస్తూ ప్రేరేపిస్తూ ఉంటారు. వారిని ఎలా గుర్తుపట్టాలి అంటే వారి యొక్క స్వభావం ఎలా ఉంటుంది మీతో మీరు ఉన్నప్పుడు అంటే ఆ వ్యక్తులు ఎలాంటి వారంటే మీరు సంతోషంగా ఉన్నప్పుడు వారు చాలా సైలెంట్ గా ఉంటారు. వారు నవ్వరు, ఏడవరు, ఊరినే నటిస్తూ ఉంటారు. అయితే ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అనేది వారి పేర్లతో సహా మీకు చెబుతాను. కానీ మీరు చాలా జాగ్రత్తగా వినండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ముందు వారి స్వభావాన్ని తెలుసుకోండి, వారు ఎలాంటి వ్యక్తులు అనేది. ఆ తర్వాత వారి పేర్లతో సహా మీకు తెలియజేస్తాను. మీరు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడు వారు పెద్దగా మాట్లాడరు. చాలా సైలెంట్ గా, నిశ్శబ్దంగా ఉంటారు. మీతోనే ఉంటూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు. మీ మీద మీకే నమ్మకం తగ్గేలాగా మాట్లాడుతూ ఉంటారు ఆ వ్యక్తులు. వారు ఏంటంటే మీరు ఎదగకుండా మీ మైండ్ లో డౌట్స్ పెడుతూ ఉంటారు. మీరు ఇది చేయగలరా, చేయలేరా అని చెప్పి మీ మీద మీకే నమ్మకం పోయే విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఈ జూన్ నెల మీకు ఒక పెద్ద మంచి శుభవార్తని తీసుకొస్తుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఈ జూన్ నెలలో ఒక పెద్ద టెస్ట్ అనేది జరుగుతుంది. మీకు మీ వాళ్ళు ఎవరు, మీకు పరాయి వాళ్ళు ఎవరు, మీ మంచి కోరే వాళ్ళు ఎవరు, మీ విరోధులు ఎవరు, ఇవన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. అంతేకాదు కొన్ని సంబంధాలు తెగిపోతాయి. మీకు వినడానికి కఠినంగా అనిపించినా కూడా ఇవి చేదు నిజాలు. కొన్ని నిజాలు అనేవి బయటపడతాయి, కొన్ని సంబంధాలు అనేవి తెగిపోతాయి. కానీ ఏం జరిగినా కూడా మీ మంచికి జరుగుతుందని గుర్తుంచుకోండి. అటువంటి వ్యక్తులు మీకు దూరం అయిపోయిన తర్వాత మీ జీవితం అనేది చాలా బాగుంటుంది. ఇక్కడి నుంచి కూడా మీరు ఎన్నాళ్ళు పడ్డటువంటి కష్టాలు, బాధలు అన్నీ కూడా దూరం అవుతాయి. రానున్న రోజుల్లో గ్రహాల మార్పు మీ మీద చాలా పాజిటివ్ గా ఉంది.
ఈ గ్రహాల మార్పు వలన మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఏదైనా సరే చెయ్యాలి అనుకుంటే అంతా కూడా మీకు కలిసి వస్తుంది, బాగా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏదైనా చేద్దాము అంటే ఎక్కువ ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. మీరు ఎంత ప్రయత్నించినా కూడా కొన్నిసార్లు జరగవు. కానీ ఇప్పుడు మీకు కాలం అనేది చాలా అనుకూలంగా మారుతుంది. ఇన్నాళ్ళు మీరు చేసిన ప్రయత్నాలన్నీ కూడా పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి కూడా మీరు చాలా సీరియస్ గా ప్రయత్నించండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీరు సాధిస్తారు. అంతేకాకుండా అసలు ఈ వృశ్చిక రాశి వారికి పట్టుదల అనేది చాలా ఎక్కువ. ఏదైనా తలుచుకుంటే దాన్ని సాధించే వరకు కూడా విడిచిపెట్టరు. చాలా మొండివారు వీరు. అయితే గత కొద్ది రోజులుగా వీరు చాలా సమస్యల్లో అయితే ఇరుక్కున్నారని చెప్పొచ్చు. డబ్బు సమస్యతోటి సతమతమవుతూ ఉన్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి అనేది, మెంటల్ స్ట్రెస్ అనేది కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఒక్కొక్కసారి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంత ప్రయత్నించినా కూడా ఈ సమస్యల నుంచి బయటపడలేకపోతున్నామే అని చెప్పి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఈ వృశ్చిక రాశి వారు. ఎంత బాధపడ్డారు, ఎన్ని అవమానాలు పడ్డారు అనేది వీరికి మాత్రమే తెలుసు. అయితే ఈ జూన్ నెలలో మీకు ఒక మంచి జరగబోతుంది. దానివల్ల మీరు కొద్ది రోజులు బాధపడినప్పటికీ కూడా చివరికి అది మీకు జీవితాంతం కూడా ఒక మంచిని ఇస్తుంది. మీ జీవితం ముందుకు వెళుతుంది. మీకున్న ఆర్థిక సమస్యలు, డబ్బు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి మీ జీవితంలోకి కొత్త అవకాశాలు అనేవి వస్తాయి. అయితే అసలు ఆ వ్యక్తులు ఎవరు, వారి పేర్లతో సహా ఇప్పుడు మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆ వ్యక్తి యొక్క పేరులోని మొదటి అక్షరం ఆర్తో మొదలవుతుంది, లేదా వితో కానీ లేదా ఎంతో కానీ. ఈ మూడిట్లతో ఏదో ఒక అక్షరం తోటి వారి పేరు మొదలవుతుంది. ఇటువంటి వ్యక్తులు మీ బంధువుల్లో ఉన్నట్లయితే వెంటనే వారిని దూరం పెట్టేసేయండి. మీకు ఎంత అయితే అంత దూరం పెట్టడం మంచిది. ఇప్పటి వరకు కూడా మీరు పడ్డ బాధలన్నిటికీ కూడా స్వస్తి పలకండి. ఆ వ్యక్తి ఎవరో గనుక మీరు తెలుసుకున్నారు అంటే మీ జీవితం మీ చేతిలోనే ఉంటుంది. మీరు ఏం చేసినా కూడా మీకు కలుసుబాటు అనేది ఉంటుంది. కొన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాదు, కానీ ఇక్కడి నుంచి కూడా మీకు జీవితంలో కలుసుబాటు అనేది ఉంటుంది. ఏం చేసినా కలిసి వస్తుంది. రూపాయికి రూపాయి ఆదా అవుతుంది. ఇప్పటి వరకు కూడా వృధా ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఖర్చులైపోతూ ఉండడం, సంపాదించింది రూపాయి అయితే 2 రూపాయలు ఖర్చు చేయడం, అప్పులు తీసుకురావడం, ఇలా మీ జీవితంతో మొత్తం కూడా అప్పులతోనే పోతుందా అని చాలా సార్లు భయపడ్డారు. కానీ ఇక నుంచి కూడా మీ జీవితం ఒక అనుకోని మలుపు తిరగబోతుంది. దానిని మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. అయితే మీ జీవితంలోకి రాబోయేటువంటి అదృష్టాన్ని మీరు జాగ్రత్తగా చేజెక్కించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ కొన్ని టిప్స్ ని పాటించండి. ముందుగానే ఎవ్వరికి కూడా మీ ప్లాన్లు చెప్పొద్దు. మీకు చాలా దగ్గర వారైతే తప్ప వేరే ఇతరులకి ఎవ్వరికి కూడా ముందుగానే మీ ప్లాన్స్ అనేవి చెప్పకండి. అలాగే మీ విజయాన్ని, మీ సక్సెస్ ని సైలెంట్ గానే పెట్టుకోండి. ఎవ్వరికి కూడా షేర్ చేయకండి. ఎందుకంటే మీ విజయాన్ని చూసి అసూయపడి ద్వేషించే వారు ఎక్కువ ఉంటారు. అటువంటి వారికి మీరు మంచి జరిగింది, మీకు మంచి జరుగుతుంది అనే విషయాలు చెప్పారు అంటే కనుక చివరికి వారు మీ చెడే కోరుతూ ఉంటారు. కాబట్టి ఎక్కువగా మీ సక్సెస్ ని బయటికి చెప్పకండి. కొంతమంది వ్యక్తులు ఏంటంటే మీ మీద మీకున్నటువంటి నమ్మకాన్ని చంపేస్తూ ఉంటారు. మీరు ఏం చేయలేరు, మీరు ఏం సాధించలేరు, మీకు ఏది చేత కాదు అని చెప్పి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు. అటువంటి వారిని దూరం పెట్టండి. ఈ రాశి వారు నిజంగా చాలా తెలివైన వారు. వీరు ఏదైనా అనుకుంటే సాధించుతారు. మీరు ఏదైనా సరే అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధిస్తారు. అంతటి మేధావుల్ని వీరేంటంటే చాలా చిన్న చూపు చూడడం, మీకు ఏది చేత కాదు అని చెప్పి మీకు చివరికి మీ మీద మీకే నమ్మకం కోల్పోయేలాగా చేస్తూ ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే ఓం నమః శివాయ అని చెప్పి 21 సార్లు స్మరించండి చాలు. ఆ తర్వాత మీ రోజుని మీరు ప్రారంభించుకోండి చాలు. అలాగే మీరు స్నానం చేసేటువంటి నీటిలో ప్రతిరోజు కూడా కొంచెం కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయండి. మీకు ఉండేటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు అంతా కూడా పాజిటివ్ ఉంటుంది. మీ చుట్టూ ఉండేటువంటి చెడు అంతా కూడా పోతుంది. అటువంటి చెడు వ్యక్తులు కూడా మీకు త్వరలోనే తెలుసుకుంటారు. చివరికి మీ ఎదుగుదలను అడ్డుకునేవారు ఎవరైనా సరే మీరైతే ఖచ్చితంగా పసిగడతారు. వారిని దూరం పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.